నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. గుజరాత్లోని తెలుగు మత్స్యకారులను ఆదుకోండి. విజయ్ రూపానీకి సీఎం జగన్ ఫోన్. వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం, విక్రయాలకు ఇబ్బంది లేకుండా చూడాలన్న కిషన్ రెడ్డి. అమెరికాలోకి తాత్కాలికంగా వలసల నిలిపివేత, త్వరలోనే ఉత్తర్వులపై సంతకం చేయనున్న ట్రంప్. కరోనాపై చైనా పారదర్శకంగా వ్యవహరించాలి, స్పష్టమైన సమాచారం అందించాలన్న జర్మనీ ఛాన్సలర్. స్టాక్ మార్కెట్లకు ముడి చమురు గ్రహణం, 900 పాయింట్లకు పైగా కోల్పోయిన సెన్సెక్స్. గుజరాత్లో చిక్కుకున్న తెలుగు మత్స్యకారులను ఆదుకోవాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీకి సీఎం జగన్ ఫోన్ చేశారు. వసతి, భోజన సదుపాయాల్లో ఇబ్బంది లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. జగన్ విజ్ఞప్తిపై విజయ్ రూపానీ సానుకూలంగా స్పందించారు. తెలుగు మత్స్యకారులను ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. తాజా అంశం చూస్తున్నాం. రాష్ట్రంలో కొత్తగా 35 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. మొత్తంగా 757 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ని అడిగి తెలుసుకుందాం. ధనుంజయ్, చెప్పండి, దీనికి సంబంధించిన తాజా సమాచారం ఏంటి? రాష్ట్రంలో కరోనా విస్తృతి పెరుగుతుంది, విజృంభణ పెరుగుతుంది. కరోనా వైరస్ కు సంబంధించి గడిచిన 24 గంటల్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 35 పాజిటివ్ కేసులు నమోదైనట్టు వైద్యారోగ్య శాఖ తెలియజేసింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైనటువంటి పాజిటివ్ కేసుల సంఖ్య 757కు పెరిగింది. అయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కోవిడ్ ఆసుపత్రుల్లో, రాష్ట్ర స్థాయి కావచ్చు అలాగే జిల్లా స్థాయి కోవిడ్ ఆసుపత్రుల్లో 639 మంది చికిత్స పొందుతున్నట్టుగా వైద్యారోగ్య శాఖ తెలియజేసింది. అలాగే ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య కూడా 96కు చేరింది. ఇక ఇప్పటివరకు మరొక 2 కొత్తగా కరోనా వైరస్ కారణంగా మృతి చెందినట్టు వైద్యారోగ్య శాఖ తెలియజేసింది. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 10 కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వెలుగు చూసింది. అలాగే కృష్ణా జిల్లాలో 3 కరోనా పాజిటివ్ కేసులు, కడప జిల్లాలో ఒక 6, అలాగే గుంటూరులో మరో 9 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లోనే అనంతపూర్ లో కూడా మరొక 3 పాజిటివ్ కేసులు నమోదైనట్టుగా వైద్యారోగ్య శాఖ తెలియజేసింది. పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా మరో 4 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లోనే 35 పాజిటివ్ కేసులు నమోదైనట్టుగా వైద్యారోగ్య శాఖ తెలియజేసింది. మొత్తం ఇప్పటివరకు చూసుకుంటే కనుక అత్యధికంగా 184 కర్నూలు జిల్లాలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో నమోదైనటువంటి 10 కేసులతో కలిపి ఈ 184 నమోదైనట్టుగా వైద్యారోగ్య శాఖ తెలియజేసింది. అలాగే ఆ జిల్లాలో ఇప్పటివరకు 5 మృతి చెందారు కరోనా కారణంగా. అలాగే 4 డిశ్చార్జ్ కావడంతో యాక్టివ్ కేసుల సంఖ్య 175గా నమోదైంది. ఇక గుంటూరు జిల్లాలో గడిచిన 4 గంటల్లో నమోదైన 9 పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం 158 ఇప్పటివరకు పాజిటివ్ కేసుల సంఖ్యగా ఉంది. అలాగే ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 137గా వైద్యారోగ్య శాఖ తెలియజేసింది. ఆ జిల్లాలో 15 మంది ఇప్పటివరకు ఆసుపత్రి నుంచి కోలుకున్నారు. అలాగే ఒక 6 మృతి చెందినట్టుగా వైద్యారోగ్య శాఖ తెలియజేసింది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 757 కరోనా పాజిటివ్ కేసులు నమోదైతే మొత్తం గడిచిన 24 గంటల్లో మొత్తం డిశ్చార్జ్ అయిన సంఖ్య కర్నూలు నుంచి 3 డిశ్చార్జ్ అయ్యారు. అలాగే నెల్లూరు నుంచి 1 డిశ్చార్జ్ అయ్యారు.
దీంతో డిశ్చార్జ్ చేసిన వారి సంఖ్య కూడా 96కు పెరిగింది. ఇక గుంటూరు జిల్లాలో ఇద్దరు మృతి చెందినట్టుగా కరోనా కారణంగా వైద్యారోగ్య శాఖ ధృవీకరించింది. దీంతో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య కూడా 22కు పెరిగింది. అయితే ప్రస్తుతం కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ స్టేజ్ కి చేరిందని చెప్పి సామాజిక వ్యాప్తి దశకు ఈ కరోనా వైరస్ వ్యాప్తి చేరిందని వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం కొత్తగా కంటైన్మెంట్ క్లస్టర్లు కానీ రెడ్ జోన్లు కానీ ఇప్పటివరకు సర్వే చేసిన వారి ప్రకారం 32,000 మందిని దశల వారీగా సర్వే చేస్తున్నట్టుగా కూడా వైద్యారోగ్య శాఖ తెలియజేసింది. ఈ 32,000 మందిలో ర్యాపిడ్ టెస్ట్ కిట్లతో పాటు ఆర్టీపీసీఆర్ టెస్టులు కూడా తదుపరి నిర్వహిస్తున్నామని చెప్పి వైద్యారోగ్య శాఖ తెలియజేస్తుంది. దీంతో కేసుల సంఖ్య కూడా గణనీయంగానే రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ధన్యవాదాలు ధనంజయ్. రాష్ట్రంలో కొత్తగా 35 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 757కు చేరింది. కరోనాతో మరో ఇద్దరు మృతి చెందడంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 22కు చేరాయి. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న 96 మంది డిశ్చార్జ్ అయ్యారని వైద్యారోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో కొత్తగా 35 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 757కు చేరింది. కరోనాతో మరో ఇద్దరు మృతి చెందడంతో రాష్ట్రంలో కరోనా మరణాలు 22కు చేరాయి. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న 96 మంది డిశ్చార్జ్ అయ్యారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో కొత్తగా 35 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. ఇందులో కర్నూలులో మొత్తం 10 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అడిగి తెలుసుకుందాం. శ్యామ్, చెప్పండి, దీనికి సంబంధించి తాజా సమాచారం ఏంటి? జాహ్నవి, కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర ప్రభుత్వం కరోనా బులెటిన్ విడుదల చేసింది. ఈ బులెటిన్ లో కర్నూలు జిల్లాలో కొత్తగా 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లుగా మనకు అధికారులు చెప్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం కర్నూలు జిల్లా వ్యాప్తంగా 184 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నట్లుగా చెప్తున్నారు. వీటిలో 175 మంది యాక్టివ్ కేసులు, అంటే వీరందరూ 175 మంది కోవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు కరోనాతో జిల్లాలో 5 మంది మృత్యువాత పడ్డారు, 4 డిశ్చార్జ్ అయ్యారు. అంటే ఇప్పుడు 175 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 184 మందికి ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ వచ్చినట్లుగా అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా కర్నూలు నగరంలోనే ఎక్కువగా ఈ కరోనా పాజిటివ్ కేసులు వస్తున్నాయి. నిన్న 26 పాజిటివ్ కేసులు వచ్చాయి, మొన్న 16 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తానికైతే జిల్లాలో ప్రతిరోజు కనీసం 10కి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కర్నూలు జిల్లాలోనే కర్నూలు సిటీలో, ప్రధానంగా కర్నూలు సిటీలో 81, నిన్నటి వరకు మన దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం కేవలం కర్నూలు సిటీలోనే 81 పాజిటివ్ కేసులు వచ్చాయి. నంద్యాల టౌన్ లో కూడా భారీగా వచ్చాయి. నంద్యాల పట్టణంలో 39 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. నంద్యాల రూరల్ ప్రాంతంలో 9 వచ్చాయి. ఆత్మకూరు, నందికొట్కూరు, డోను, బేతంచెర్ల,
పాణ్యం, బనగానపల్లి, చాగలమర్రి, సిరివెల్ల, కోడుమూరు, గడివేముల, ఓర్వకల్లు, అవుకు, రుద్రవరం, సంజాముల, తుగ్గలి ఈ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లుగా జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ చెప్తున్నారు. ప్రధానంగా కర్నూలు సిటీలో ఎక్కువగా ఉన్నాయి, నంద్యాల పట్టణంలో కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి. కాబట్టి ఈ ప్రాంతాల్లో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా వీటితో పాటు మొత్తం కర్నూలు జిల్లా వ్యాప్తంగా 10 మున్సిపాలిటీలని రెడ్ జోన్ ప్రాంతాలుగా ప్రకటించారు. 27 మండలాలని రెడ్ జోన్ ప్రాంతాలుగా ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో ప్రజలకు ఎట్లాంటి అనుమతి లేదు, ఎవరు కూడా బయటికి రాకూడదు, ఎవరు కూడా బయట ప్రాంతాల నుంచి కూడా ఎవరు ఈ ప్రాంతాల్లోకి రాకూడదు అని చెప్పి ఇప్పటికే కలెక్టర్ వీరపాండ్యన్ ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా ఈ మున్సిపాలిటీల విషయానికి వస్తే కర్నూలు, నంద్యాల, ఆత్మకూరు, నందికొట్కూరు, డోను, బేతంచెర్ల, ఆదోని, ఎమ్మిగనూరు, ఆళ్లగడ్డ, గూడూరు ఈ 10 మున్సిపాలిటీల్లో కూడా ఈ లాక్డౌన్ ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు. మొత్తానికైతే ఈ కరోనా పాజిటివ్ కేసులు ఇంకా చాలా వరకు పెరిగే అవకాశం ఉందని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఇంకా రావాల్సిన రిపోర్ట్లు చాలా ఉన్నాయి కాబట్టి చాలా మందికి ఈ నమూనాలు కూడా కలెక్ట్ చేసి ల్యాబులు పంపుతున్నారు కాబట్టి మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు కోరుతున్నారు. ధన్యవాదాలు శ్యామ్. గుంటూరులో కరోనా పాజిటివ్ కేసులు 9 కొత్తగా వెలుగు చూశాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, దీనికి సంబంధించిన తాజా సమాచారం ఏంటి? జాహ్నవి, కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నటువంటి గుంటూరు జిల్లాలో ఇవాళ కూడా మరో 9 పాజిటివ్ కేసులు వచ్చినట్టుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్ లో ప్రకటించింది. నిన్నటి వరకు 149 పాజిటివ్ కేసులు ఉండగా ఈ పెరిగినటువంటి కేసులతో ఆ సంఖ్య 158 చేరుకుంది. కొత్తగా వచ్చిన కేసుల్లో 5 కేసులు నర్సరావుపేట పట్టణంలో వెలుగు చూడగా మరో 4 గుంటూరు నగరంలో వెలుగు చూశాయి. ఈ కొత్తగా వచ్చినటువంటి అన్ని కేసులతో కలిపి చూసుకుంటే ఇంకా గుంటూరు నగరం పరిధిలోనే 97 పాజిటివ్ కేసులు నమోదైనాయి. ఇక నర్సరావుపేట పట్టణంలోనూ 32 పాజిటివ్ కేసులు నమోదైనట్టుగా అధికారులు తెలిపారు. ఈ 2 గుంటూరు కావచ్చు, నర్సరావుపేట కావచ్చు పూర్తి స్థాయిలో రెడ్ జోన్లుగా అధికారులు ప్రకటించారు. అక్కడ లాక్డౌన్ మరింత పకడ్బందీగా అమలు చేసే దిశగా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఎందుకంటే ఎక్కువగా పాజిటివ్ కేసులు నమోదవుతున్న ప్రాంతాలు కావడంతో ఇక్కడి నుంచి ఎవరు కూడా బయట ప్రాంతాలకు వెళ్లకుండా కూడా అధికార యంత్రాంగం కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టింది. 2 రోజుల నుంచి కూడా ప్రతి మండలం నుంచి మరో మండలానికి వెళ్లకుండా కూడా ఆంక్షలు కఠినతరం చేసినటువంటి అధికారులు ముఖ్యంగా గుంటూరు, నర్సరావుపేట పైన పూర్తి స్థాయిలో ఆంక్షలు విధించారు. ఎవరు కూడా ఈ ప్రాంతాల నుంచి బయటకు వెళ్లకుండా, ఇలాగ బయట ప్రాంతాల వాళ్ళు ఇక్కడి నుంచి రాకుండా కూడా చర్యలు తీసుకున్నారు. ఈ 2 చోట్ల నుంచి వెళ్లి వేరే చోట విధులు నిర్వహించినటువంటి ప్రభుత్వ ఉద్యోగులను కూడా మీరు ఈ ప్రాంతాల్లో ఉండవద్దు, ఎక్కడైతే విధులు నిర్వహిస్తున్నారో అక్కడే ఉండాలని చెప్పేసి కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే వీరి ద్వారా మళ్ళా వైరస్ ఆ ఇతర ప్రాంతాలకు సోకితే ఆ గ్రీన్ జోన్లు కూడా రెడ్ జోన్లుగా మారేటువంటి ప్రమాదం ఉందన్నటువంటి తరుణంలో ఆ మేరకు చర్యలు చేపట్టారు. ఈ రెడ్ జోన్లలో పారిశుద్ధ్య కార్యక్రమాలు మరింత తీవ్రం చేసే దిశగా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. అలాగే ఈ పాజిటివ్ వచ్చినటువంటి వారు ఎవరి ద్వారా సంక్రమించిందనే కోణంలోనూ విచారణ చేపడుతున్నారు. ప్రధానంగా నర్సరావుపేటకు సంబంధించి ఒక కేబుల్ ఆపరేటర్ ద్వారా కేబుల్ సంబంధించినటువంటి ఇంటికి డబ్బులు వసూలు చేస్తున్నటువంటి ఒక వ్యక్తి ద్వారా ఇంతమందికి కరోనా పాజిటివ్ సోకిన తరుణంలో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తం. ఏంటంటే ఏ రూపంలో ఈ వైరస్ వస్తున్నటువంటి ఉన్నది ఖచ్చితంగా అంచనా లేనటువంటి పరిస్థితి కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, భౌతిక దూరం పాటించాలి, ఎక్కువగా బయట తిరగొద్దు, లాక్డౌన్ కు సహకరించాలని చెప్పేసి అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎందుకంటే అతను ఢిల్లీ వెళ్లి రాకపోయినప్పటికీ కూడా వెళ్లి వచ్చినటువంటి వారి ఒక ఫంక్షన్ లో అతను పాల్గొన్న తరుణంలో అతనికి పాజిటివ్ వచ్చింది. అతని ద్వారా ఇంతమందికి నర్సరావుపేట పట్టణంలో సోకడం అయితే అధికారులు కూడా తీవ్ర విస్మయానికి గురి చేసింది. ఇది ఒక పాఠంగా తీసుకొని జిల్లా వాసులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఒకరు అప్రమత్తంగా లేకపోవడం వల్ల ఎంతమందికి ఈ కరోనా వైరస్ సోకిందనేది దీని ఒక ఉదాహరణగా చూపించి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నారు జిల్లా అధికారులు. జాహ్నవి, ధన్యవాదాలు చంద్రశేఖర్. పండ్ల రవాణాకు సంబంధించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
వారి సౌకర్యార్థం ఢిల్లీలోని ఆజాద్పూర్ మండిని 24 గంటలు తెరిచి ఉంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. రవాణాకు సంబంధించి ఏవైనా సమస్యలుంటే ప్రభుత్వ హెల్ప్ లైన్ సంప్రదించాలని సూచించారు. ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ ఆజాద్పూర్ మండిని సందర్శించిన ఆయన అమ్మకందారులు, కొనుగోలుదారులతో మాట్లాడారు. మామిడి గాని, బత్తాయి గాని, మోసంబి గాని ఇక్కడికి ఎవరైనా తీసుకురావచ్చు. ట్రాన్స్పోర్ట్ మీద ఏ రకమైనటువంటి ప్రాబ్లం లేదు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా పూర్తి స్థాయిలో ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది పెట్టొద్దు. రైతుల ఉత్పత్తులు పూర్తి స్థాయిలో తమకు నచ్చిన ప్రాంతంలో అమ్ముకునేటువంటి అధికారము ఈరోజు రైతులకు ఇవ్వడం జరిగింది. లారీలు గాని ఏ రకంగా అవసరమైతే గూడ్స్ ట్రైన్లలో కూడా తమ వస్తువులు తీసుకురావచ్చు. అన్ని ట్రైన్లలో కూడా ఈరోజు రైతులు గాని, వ్యాపారస్తులు గాని, బత్తాయిలు గాని, లేకపోతే మామిడి పళ్ళు గాని ట్రైన్లలో కూడా తేవడానికి కూడా అవకాశం కల్పిస్తున్నాం. రైతులు అడిగితే విమానాలు ఇవ్వడానికి కూడా మేము గూడ్స్ సంబంధించినటువంటి విమానాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. రైతుల ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించాలని ఈరోజు 24/7 చొప్పున ఈ మార్కెట్ ను ఓపెన్ చేస్తా ఉన్నాము. రైతులకు తమ ఉత్పత్తులను ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఏదైనా ఇబ్బందులుంటే సహాయం చేయడానికి ఒక హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 14488 ఎవరైనా సరే మీరు కూరగాయలు తీసుకొస్తున్నప్పుడైనా, పండ్లు తీసుకొస్తున్నప్పుడైనా, ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడైనా ఏ జిల్లాకు సంబంధించినటువంటి పోలీసులు కానీ, ఆర్టీఐ అధికారులు కానీ, ఏ రాష్ట్ర ప్రభుత్వ సరిహద్దులో ఉన్నటువంటి ప్రభుత్వ సిబ్బంది కానీ అడ్డుకున్నట్లయితే మీరు వెంటనే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఓపెన్ చేసినటువంటి 24/7 హెల్ప్ లైన్ ఏదైతే ఉన్నదో ఆ హెల్ప్ లైన్ కు ఫోన్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. వ్యవసాయ రంగం తర్వాత పెద్ద ఎత్తున అసంఘటిత కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న నిర్మాణ రంగం లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఫలితంగా భారీ సంఖ్యలో కార్మికులు ఇళ్లకే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమయంలో కార్మిక నిధి నుంచి నిధులు విడుదల చేసి కార్మికులకు అండగా నిలవాలని కోరుతున్న క్రెడాయ్ విశాఖ చాప్టర్ అధ్యక్షుడు శ్రీనివాసరావుతో ముఖాముఖి. దేశవ్యాప్త లాక్డౌన్తో చాలా పరిశ్రమలు, అలాగే నిర్మాణ రంగం విపరీతంగా సమస్యలు ఎదుర్కొంటున్నాయి. అలాగే రియల్ ఎస్టేట్ రంగం కూడాను పూర్తి స్థాయిలో మొత్తం ఈ కరోనా వైరస్ ప్రభావం వల్ల ఆర్థిక రంగానికి ఊతమిచ్చే రంగాల్లో ఈ నిర్మాణ రంగం ఉంటే అది పూర్తి స్థాయిలో ఇప్పుడు నేలచూపులు చూస్తోంది. దీనికి సంబంధించి ఇది ఏ రకంగా మళ్ళీ పునరుత్థానం పొందాలి, అలాగే పునరుత్తేజం కావాలంటే దీని నుంచి ప్రభుత్వం నుంచి కానీ, లేదంటే మిగిలిన ఆ రంగాల నుంచి ఏ రకమైన సహకారం కానీ, లేదంటే ఉద్దీపనలు కానీ కావాలనేసి అన్ని విషయాల మీద విశాఖ క్రెడాయ్ అధ్యక్షులు శ్రీనివాసరావు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. లాక్డౌన్ తర్వాత ఈ నిర్మాణ రంగం ఏ రకంగా ఉంది? ఇండియాలో సెకండ్ లార్జెస్ట్ ఎంప్లాయర్ అండి ఆఫ్టర్ అగ్రికల్చర్ తర్వాత. మోస్ట్ ఆఫ్ ది ఎక్కువగా శాతం ఎంప్లాయ్మెంట్ ఇచ్చే నిర్మాణ రంగమే. ఇది గతంలో ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు కూడా ఈ నిర్మాణ రంగం అనేది అందరికి కూడా చాలా సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండి. ఇది ఎప్పుడు కూడా గ్రాఫ్ టువర్డ్స్ పైకి వెళ్తూనే ఉంటుంది కాబట్టి ఇప్పుడు కూడా పడిపోయే సంఘటనలు ఎక్కడా లేవు. ఏమైనా వస్తే తాత్కాలికంగా 2-3 నెలలు ఇబ్బందులు వస్తాయి, కానీ అల్టిమేట్గా ఈ నిర్మాణ రంగం మాత్రం ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్ సెక్టారు చాలా బాగుంటుందండి. అలాగే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూస్తూ ఉంటే మిగిలిన దేశాలు కూడా భారత వైపు చూస్తూనే ఉంటున్నాయి. మేము అనుకోవడం అయితే ఈ 2-3 నెలల తర్వాత మళ్ళీ రిస్టోర్ అయ్యి ఈ నిర్మాణ రంగం రియల్ ఎస్టేట్ సెక్టారు 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి నమ్మకంతో ఉన్నాం సార్ మేము. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు కొన్ని ఉద్దీపనలు, అంటే వివిధ రంగాలకి కొన్ని ఉద్దీపనలు ఇచ్చారు. ఈ రియల్ ఎస్టేట్ రంగానికి ఎటువంటి ఉద్దీపనలు కావాలి మళ్ళీ పుంజుకోవాలంటే? భారత ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అవసరం ఉందో నిర్మాణ రంగానికి అవసరమైన అన్నీ కూడా స్టాట్యుటరీ కాంప్లైన్సెస్ దగ్గర కొన్ని రిలాక్సేషన్ అనౌన్స్ చేసినాయి. కొంచెం పోస్ట్ పోన్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాం తప్ప మాకు ఎటువంటి వే ఆఫ్లు మేము అడగటం లేదండి. ఈఎంఐల మీద 3 నెలల పాటు వెసులుబాటు ఇచ్చింది. ఆ వెసులుబాటు ఈ రంగానికి ఎంతవరకు ఊతమిస్తుంది? ఈ 3 నెలల మారటోరియం చాలా ఒక విధంగా బ్రీతింగ్ పవర్ ఇచ్చినట్టే. ఇది కాకుండా ఈ 3 నెలలు కాకుండా ఇంకొక 3 నెలలు 6 నెలలు కానీ ఇచ్చినట్టయితే ఇటు ప్రాజెక్ట్ ఫండింగ్ తీసిన వాళ్ళకి కానీ, ఇటు ఎండ్ యూజర్స్ ఈఎంఐ కట్టుకున్న వాళ్ళకి కానీ ఇది చాలా ఓవర్టేస్ అని చెప్పేసి అనుకుంటున్నాను సార్. జిఎస్టీకి సంబంధించి జిఎస్టీ రిటర్న్స్ సబ్మిట్ చేయడంలో కానీ, అలాగే ఒకసారి బిల్ రైజ్ చేస్తే ఇమీడియట్గా జిఎస్టీ చెల్లించాలని. ఇప్పుడు నిర్మాణ రంగం అంతా ఇప్పుడు నిర్మాణ పనులన్నీ ఆగిపోయాయి, కానీ మీరు రైజ్ చేసిన బిల్స్కి వాటికి జిఎస్టీ మీరు కట్టాల్సిన పరిస్థితుంది. ఇప్పుడు దాని మీద ఏమైనా వెసులుబాట్లు ఉన్నాయా, లేకపోతే మీరు ఏమైనా కోరుతున్నారా? ఇది మా క్రెడాయ్ నేషనల్ ద్వారా మేము రిప్రజెంట్ చేస్తున్నామండి. జిఎస్టీ విషయంలో ఈ యొక్క క్వార్టర్లీ రిటర్న్స్
కొంచెం టైం ఎక్స్టెండ్ చేయమని చెప్పేసి మేము క్రీడా నేషనల్ ద్వారా మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నాం. ఈ నిర్మాణ రంగం మన రాష్ట్రంలో ఎంతమందికి ఈ నిర్మాణ రంగంలో ఇంతవరకు అంటే కోవిడ్ ముందు వరకు కల్పించారు, లాక్డౌన్ ప్రకటించిన తర్వాత ఎంతమంది వాళ్ళు పని లేకుండా ఉన్నారని మీ అంచనా? ఈ లాక్డౌన్ అనౌన్స్ చేయకముందు వరకు కూడా చాలామంది ఎవరు వాళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారండి. కొంతమంది ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ నుంచి మైగ్రేట్ అయ్యి ఇక్కడ వచ్చిన వాళ్ళు సుమారు ఆన్ అండ్ యావరేజ్ ఒక్కొక్క సైట్లో 120 నుంచి 150 మంది ఉంటారు పెద్ద సైట్లో. చిన్న సైట్లో అయితే లోకల్గా మార్నింగ్ వచ్చి ఈవినింగ్ మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఇంచుమించు ఒక 4,000 మంది వరకు ఉన్నారండి. వాళ్ళందరూ కూడా ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు, ఇటు హెల్త్ ఫెసిలిటీస్ అవనివ్వండి, ఎసెన్షియల్ కమోడిటీస్ అవనివ్వండి, వాళ్ళకి కావాల్సిన లిక్విడిటీ చిన్న అమౌంట్స్ కావాల్సినవి అవన్నీ కూడా ప్రతి మెంబరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళ యొక్క మెంబర్స్కి, కన్స్ట్రక్షన్లు చేస్తున్న వర్కర్స్కి, సూపర్వైజర్స్కి, వాచ్మెన్స్కి వీళ్ళందరికీ ఏ లోటు లేకుండా చూసుకున్నారు. సంఘటిత రంగ కార్మికులకి మీరు ఇప్పుడు కార్మిక బోర్డుకి మీరు కొంత కడుతూ ఉన్నారు. దాని నుంచి అంటే మీరు ఇస్తున్న దానికి అదనంగా వాళ్ళ దగ్గర నుంచి కూడా ఆ నిధి నుంచి కూడా వాళ్ళకి ఇస్తే బాగుంటుందని మీరు ఏమైనా గవర్నమెంట్కి సజెస్ట్ చేస్తున్నారు? డెఫినెట్గా అండి. ఈ లాక్డౌన్ పీరియడ్ వాళ్ళకి కంప్లీట్గా వాళ్ళు లైవ్లీహుడ్ బేస్ అయి ఉన్నారు. వాళ్ళ యొక్క వర్క్ మీద బేస్ అయ్యి తిండే రెక్కాడి దగ్గర డొక్కాడలేని పరిస్థితి. మేమైతే ఇవన్నీ కూడా చేస్తున్నాము. వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఫెసిలిటీస్ కానీ, ఎసెన్షియల్ కమోడిటీస్ కానీ, హెల్త్ ఫెసిలిటీస్ కానీ ప్రొవైడ్ చేస్తున్నాం. కానీ వాళ్ళకి లేబర్ సెస్లో కొంత పార్ట్ అనేది ఈ యొక్క వర్కర్స్ కానీ ఇచ్చినట్టయితే అది కొంచెం వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుందండి. ఉన్న ప్రాజెక్ట్స్ ఏవి మధ్యలో నిలిచిపోవడం అటువంటి పరిస్థితి ఉండదని మీరు భావిస్తున్నారా? సార్ మధ్యలో ఉండిపోవడం ఏముండదు. ఈ 1 month 2 months మ్యాక్సిమం 3 months వీఆర్ ఎక్స్పెక్టింగ్ దిస్ లాక్డౌన్. దాని తర్వాత మాత్రం ఈ ప్రాసెస్ అన్నీ కూడా యథాతథంగా మొత్తం వర్క్స్గా అవుతాయి. ఈ లేబర్కి కానీ, ఇటు ఎండ్ యూజర్స్ కానీ ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. హౌసింగ్ నీడ్ ఉంది కదండి, హౌసింగ్ నీడ్ ఉంది. ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు అనేది కళ. ఆ కళ నెరవేర్చుకోవడం కోసం డెఫినెట్గా ఈ సెక్టర్ అనేది 100% బాగుంటుంది సార్. కోవిడ్ వల్ల ఈ సెక్టర్లో ఎవరి ఉద్యోగాలు కొత్తగా పోయి అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు సూపర్వైజర్లు కానీ, లేకపోతే కొంతమంది మీరు పర్మనెంట్ ఒక్కొక్క కంపెనీకి పర్మనెంట్ ఎంప్లాయీస్ పెట్టుకుంటారు. ఇందులో వాళ్ళకి వాళ్ళు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఏమైనా ఉందంటారా? ఏం లేదు సార్. ఇక్కడ మ్యాన్ పవర్ కావాలి, హ్యూమన్ రిసోర్స్ కావాలి. ఉద్యోగాలు కోల్పోవడం అంటూ ఉండదండి. ఇది స్టాండర్డ్. ఇది జస్ట్ ఇది స్పీడ్ బ్రేకర్ అని మేము అంటాం. ఇది ఒక 2-3 months స్పీడ్ బ్రేకర్. తర్వాత మళ్ళీ అగైన్ ఇది ఎంతైతే బంతిని కింద కొడతాం అంత ఇదిగా మళ్ళీ ఈ సెక్టర్ అనేది పైకి లేస్తుంది. అదేవిధంగా ముందుకెళ్తుంది. కేవలం ఒక 3 నుంచి 4 నెలలు మహా అయితే ఒక 6 మాసాల దాకా దీని ఎఫెక్ట్ బాగా కనిపిస్తుంది. ఆ తర్వాత చాలా వేగంగా ఈ రంగం, నిర్మాణ రంగం అనేది, అలాగే రియల్ ఎస్టేట్ రంగం అనేది పుంజుకొని మళ్ళీ లాభాల బాటలో పయనిస్తుందని శ్రీనివాస్ గారు అంచనా. కేవలం సి శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం. కడప జిల్లాలో ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ద్వారా కరోనా వైద్య పరీక్షలు ముమ్మరంగా సాగుతున్నాయి. రెడ్ జోన్ల పరిధిలోని ప్రతి కుటుంబానికి పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యాధికారులు మిగతా ప్రాంతాల్లోని ప్రజల నుంచి నమూనాలు సేకరిస్తున్నారు. కడపలోని నకాష్ వీధిలో జరుగుతున్న వైద్య పరీక్షల్ని డీఎస్పీ పరిశీలించారు. తాను కూడా స్వయంగా పరీక్షలు చేయించుకున్నారు. ప్రజలంతా సహకరించి పరీక్షలు చేయించుకునేందుకు ముందుకు రావాలని కోరుతున్న సూర్యనారాయణతో మా ప్రతినిధి మురళి ముఖాముఖి. కడప జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఇప్పటి వరకు ర్యాండమ్ గా కరోనా టెస్టులు చేయడానికి కూడా అధికార యంత్రాంగం అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఈ కేసులు మరింత పెరగకుండా పూర్తి స్థాయిలో కూడా అధికార యంత్రాంగం దృష్టి పెట్టింది. ఆ రెడ్ జోన్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఇంటిని కుటుంబ సభ్యులందరికీ కూడా ర్యాండమ్ గా ప్రస్తుతం కరోనా టెస్టులు కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు నకాష్ వీధిలో ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్లో కూడా ఈ కరోనా టెస్టింగ్ జరుగుతున్నాయి. ఇక్కడ స్థానికులకే కాకుండా పోలీస్ అధికారులు, రెవెన్యూ, హెల్త్ డిపార్ట్మెంట్ అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఆ స్వాబ్ తీసి పరీక్షలు చేసేటువంటి కార్యక్రమం ప్రస్తుతం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఇది నకాష్ వీధి అనేది రెడ్ జోన్ పరిధిలో ఉండడం వల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి, ప్రతి కుటుంబ సభ్యుడికి అందరికీ కూడా ఇక్కడ ర్యాండమ్ గా పరీక్షలు జరుగుతున్నాయి. కడప డిఎస్పీ సూర్యనారాయణ గారు కూడా ఇక్కడ కరోనా వైద్య పరీక్షలు నమూనాలు కూడా వారికి వైద్యులకు అందించారు. ప్రస్తుతం మన దగ్గర డిఎస్పీ సూర్యనారాయణ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ రెడ్ జోన్ పరిధిలో ఇక్కడ ర్యాండమ్ గా టెస్టులు జరుగుతున్నాయి, మీరు కూడా స్వాబ్ కూడా ఇచ్చారు, ఎందుకోసం ఇదంతా జరుగుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఇంతవరకు కడప నగరంలో అంటే కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తితో పాటు అతనికి ప్రైమరీ, సెకండరీ వాళ్ళు కూడా ఎగ్జామ్ అందరినీ స్వాబ్ టెస్ట్ చేసి చేయించడం జరిగింది. మ్యాక్సిమం ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి అందులో భాగంగా ప్రతి వీధిలోనూ డోర్ టు డోర్ కొంత సస్పెక్ట్ ఉంటే మొత్తం మనమే చేయిస్తున్నాం. 50 years దాటిన ప్రతి ఎంప్లాయీ కూడా
ప్రతి పోలీస్ అధికారిని కూడా టెస్ట్ చేయించామంటే ముందు నాతోనే స్టార్ట్ చేశాను. మొత్తం మా వాళ్ళు కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న అందరికీ కూడా ఈరోజు మేము టెస్ట్ చేయిస్తున్నాం. అంటే కడప నగరంలో మేము చెప్పేది ఒకటే, కడప నగరంలో ఎలాంటి పరిస్థితుల్లోనూ కరోనా వల్ల కొంత మిగిలింది అనే సస్పెక్ట్ అనేది ఉండకూడదు. అంటే సాధ్యమైనంత వరకు ఈ రెడ్ జోన్ ఏరియాలో ఉన్న అన్ని ఇళ్లకు చేయించాలనే ఒక దృఢ సంకల్పంతో మేము చేస్తున్నాం. ఆ విధంగా మనం చేయించగలిగితే 10-15 రోజుల లోపల కడప అంతా క్లీన్ అయిపోతుంది ఒక ధైర్యంతో మనోధైర్యంతో ఉన్నాం. ఎందుకంటే మనం బయట నుంచి ఎవరు రానియడం లేదు, లోపల బయట పంపించడం లేదు. అలాంటి పరిస్థితులు ఉన్న వాళ్ళతో అందరికీ టెస్ట్ చేయిస్తే మనం ధైర్యంగా ఉండొచ్చు, ఎక్కడా లేదు కరోనా అనేది. దానికోసం చేయిస్తున్నాం. ఈ కరోనా వైద్య పరీక్షలను కేవలం రెడ్ జోన్ పరిధిలోనే చేస్తున్నారా, లేకపోతే మిగతా బఫర్ జోన్, గ్రీన్ జోన్ ఉన్నాయి వాటికి కూడా ఏమన్నా చేయించేటువంటి అవకాశం? ఇది రెడ్ జోన్, బఫర్ జోన్ లేదు. ఎంటైర్ కడప నగరంలోని కంటైన్మెంట్ ఏరియా ఏదైతే ఉందో మొత్తం ఎంటైర్ కంటైన్మెంట్ ఏరియా ప్రతి వీధిలోనే చేయిస్తాం. బట్ రెడ్ జోన్ ఏరియాలో స్పెసిఫిక్గా కొంత ఎక్కువ చేయిస్తున్నాం. చివరిగా సార్, ఇప్పుడు ఈ రెడ్ జోన్ పరిధిలో ఇవాళ నుంచి కూడా కొన్ని సడలింపులు ఉన్నాయనే ప్రచారం కూడా జరుగుతుంది. అది ఎట్లా ఉండబోతుంది కడప? మే 3వ తేదీ వరకు ఇదే విధంగా మనము లాక్డౌన్ పాటిస్తాం. 100% మన కడప నగరం నుంచి ఈ కరోనాను పారదోలుదాం. అంతే తప్ప సడలింపులు మనకు వద్దు. పోలీసులే కాకుండా మిగిలిన అధికార సిబ్బంది అంతా కూడా ర్యాండమ్గా ఈ పరీక్షలు చేయించుకోవడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. కెమెరామెన్ జగదీష్తో మురళి, ఈటీవీ న్యూస్, కడప. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు క్షేత్రస్థాయిలో పనిచేస్తుంటే జగన్ మాత్రం రాజప్రసాదం వీడడం లేదని తెదేపా నేత అచ్చెన్నాయుడు విమర్శించారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, గుజరాత్ తదితర ముఖ్యమంత్రులు నేరుగా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని ట్విట్టర్లో పేర్కొన్నారు. 65-70 ఏళ్లు దాటిన సీఎంలు క్షేత్రస్థాయిలో పనులు పర్యవేక్షిస్తున్నారన్నారు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు రైతులు, కూలీల సమస్యలను స్వయంగా తెలుసుకుని పరిష్కరిస్తుంటే యువ ముఖ్యమంత్రి అని చెప్పుకునే ఏపీ సీఎం జగన్ ఇంటి నుంచి బయటకు రారా అని నిలదీశారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల పనితీరుకు సంబంధించిన ఫోటోలను అచ్చెన్నాయుడు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న పేదలకు దాతలు చేయూతనిస్తున్నారు. సామాన్యుల నుంచి రాజకీయ నాయకులు, పోలీసులు సైతం పేదలకు నిత్యావసరాలు అందిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా లక్ష్మీపోరవరంలో తెదేపా కార్యకర్తలు నిత్యావసరాలు పంపిణీ చేశారు. సుమారు 1300 కుటుంబాలకు 9 రకాల నిత్యావసర సరుకులు అందజేశారు. జిల్లాలోని పలు ప్రాంతాల ప్రజలకు షేర్ మినిస్ట్రీ అధ్యక్షుడు విజయరాజు సాయం అందించారు. సుమారు 500 కుటుంబాలకు 3 లక్షల రూపాయల విలువైన నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. యానాంలోని ఓ కోళ్ల వ్యాపారి ఒక్కో కుటుంబానికి 30 కోడిగుడ్లు అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం ఎస్ఐ అవినాష్ సుమారు 400 మంది ఆటో కార్మికులకు కూరగాయలను పంపిణీ చేశారు. తణుకు సీఐ చైతన్యకృష్ణ వీటిని అందజేశారు. శ్రీకాకుళం ద్వారకానగర్ కాలనీలో మాజీ స్పీకర్ టంగి సత్యనారాయణ కుటుంబ సభ్యులు నిరుపేదలకు కూరగాయలు వితరణ చేశారు. వైకాపా నేత ధర్మాన రామ్ మనోహర్ సరుకులను పేదలకు అందజేశారు. అమెరికాలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న వేళ ఆ దేశంలోకి వలసల్ని తాత్కాలికంగా నిలిపివేయాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించారు. త్వరలోనే సంబంధిత ఉత్తర్వులపై సంతకం చేయనున్నట్లు ట్రంప్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కంటికి కనిపించని ఓ అదృశ్య శక్తి ప్రభావంతో అమెరికన్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న అగ్ర రాజ్యాధినేత వారి ఉద్యోగాలు కాపాడేందుకే తాజాగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ప్రకటించారు. ఈ కొత్త ఆంక్షలతో H-1B వీసాలు కలిగిన భారతీయ ఐటీ, ఇతర వృత్తి నిపుణులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. కొన్ని క్షణాల్లో కరోనాపై కథనం కార్యక్రమం ప్రసారం. నమస్కారం.